పాకిస్తాన్ అనేది ప్రపంచవ్యాప్తంగానే పెద్ద వాటర్ క్రైసిస్ ఉన్న ఒక దేశం. ఆ దేశంలో డెజర్ట్ రీజన్ ఒకటి ఉంది, చౌలిస్తాన్ అని చెప్పి. ఆ ప్రాంతంలో చుక్క వాటర్ ఉండదు. ఇండస్ వాటరే వాళ్ళకి ఆధారం. ఇండస్ వాటర్ లేకపోతే మిగలదనమాట. రీసెంట్ గా వచ్చిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ లో కూడా జనరల్ గా ప్రపంచ దేశాలు వాళ్ళ దేశాలకు వచ్చే వాటర్ ని 40% వరకు స్టోర్ చేసుకోగలుగుతారు. బట్ పాకిస్తాన్ కి వచ్చేసరికి ఈ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇండియా నుంచి వచ్చే ఇండస్ వాటర్ లో వాళ్ళు కేవలం 10% మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతారు. అంటే మీరే అర్థం చేసుకోండి పాకిస్తాన్ లో వాటర్ క్రైసిస్ పర్సెంటేజ్ ఎంత ఉందో అండ్ వాళ్ళకి మన ఇండస్ వాటర్ ఎంత ముఖ్యమో. అసలు మన ఇండస్ వాటర్ లేకపోతే పాకిస్తాన్ లో చాలా వరకు పంటలు పండవు అండ్ వాళ్ళకి తినడానికి తిండి కూడా దొరకదు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్న పాకిస్తాన్ ఇండియా ఇండస్ వాటర్ వదలకపోతే ఇండస్ వాటర్ ట్రీటీలో పారేది నీళ్లు కాదని, భారతీయుల రక్తమని ఇండియానే బెదిరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇండస్ వాటర్ ని పాకిస్తాన్ కి వెళ్లకుండా కట్ చేయడం వల్ల ఇండియాకు కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఇండస్ వాటర్ లో పాకిస్తాన్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మన ఇండియా ఇండస్ వాటర్ లోని 80% వాటర్ ని పాకిస్తాన్ కి ఇచ్చి 20% మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మన జమ్మూ కాశ్మీర్ లో కూడా వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండస్ వాటర్ కట్ చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో పంటలు చాలా ఎక్కువగా పండుతాయి అండ్ జమ్మూ కాశ్మీర్ డెవలప్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో వాటర్ క్రైసిస్ ఉన్నా అప్పటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న వాటర్లో పాకిస్తాన్కి 80% ఇంకా ఇస్తూనే ఉన్నాము. ఎందుకంటే మనం భారతీయులం, ఇచ్చిన మాట కోసం చావడానికైనా సిద్ధంగా ఉంటాం. పాకిస్తాన్ మాత్రం అలా కాదు. ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి ఇండస్ వాటర్ని కట్ చేసి ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. చూస్తూ ఉండండి, కొన్ని రోజులు పాకిస్తాన్ తాగడానికి నీళ్లు కూడా లేక విలవిలలాడి ఎడారిగా మారడం ఖాయం. జై హింద్.